హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సాయిరామ్ కొండపల్లి. ఏంటి ఇది ఫేస్ కనపడకుండా ఫ్లెక్స్ చేసి చూపిస్తాడు అనుకుంటారు కదా. ఈ వ్లాగ్ ఏంటంటే మా అమ్మమ్మ నేను ఏలూరు అయితే వెళ్ళాం అనమాట. ఏంటంటే మా అమ్మమ్మకి చిన్న హెల్త్ ఇష్యూ ఉంది, దానికోసం అయితే డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నాం. ఇంకా మా అమ్మ ఫోన్ చేసి ఈరోజు తీసుకెళ్ళమని చెప్పింది. ఇంక ఇది మొత్తం వ్లాగ్ అనమాట, డే వ్లాగ్. ఇంకా మా అమ్మమ్మ తీసుకుని నేనైతే హాస్పిటల్కి అయితే వెళ్ళాను. ఇంకా అక్కడ రిచువల్స్ అంతా ఫామ్ ఫిల్అప్ మొత్తం స్లాట్ బుకింగ్ మొత్తం అయిపోయింది. ఇంకా మా అమ్మ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చాం. కొంచెం ఏమనుకోమాకండి, ఎందుకంటే ఫుటేజ్ అటు ఇటుగా ఉంటుంది. ఏంటంటే తీద్దామని తీయలేదు, కానీ ఏదో నార్మల్గా తీసిన ఫుటేజ్ దాన్ని మొత్తం వ్లాగ్ కింద అయితే చేస్తాను. అడుగురండి, మూతుడుచుకో. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత ఇంకా 2 hours అయితే టైం ఉంది కాబట్టి సరదాగా ఏలూరు మొత్తం చూద్దామన్నా. ఇంకా మా అమ్మ అయితే చెప్పింది ఏంట్రా ఇది ఇంత పెద్దగా ఉందని, మళ్ళీ ప్లస్ అమ్మని చూపించా. సరే అయితే సరదాగా వెళ్దాం పదా అని ఇంకా లోపలికి అయితే వచ్చాం డైరెక్ట్గా. ముచ్చికి తీయ, ముచ్చికి దొంగలాగా ముచ్చికి తీయ. ఇంకా మల్టీప్లెక్స్ లోపలికి అయితే వచ్చేసి ఇంకా క్యాఫెటేరియా లాగా ఉంది. ఇంకా అక్కడ కూర్చుంటున్నారు, ఇక్కడ రెస్టారెంట్స్ ఆ టైప్లో ఉన్నాయన్నమాట. ఇంకా కూర్చున్నాం మా అమ్మమ్మ నేను. ఏసీ ఏమని చెప్పనా, మాకు ఏసీ ఏమని చెప్పరా అంటున్నా. ఏంటంటే ఏం చెప్పను ఏమా, ఆర్డర్ ఏం చెప్పరా అంటున్నా, ఏం చెప్పను అంటున్నా. కడుపులో మందంగా ఉందంటున్నావు. మామూలు చూడాలి ఉంటుంది ఇక్కడ, ఉండవు మామూలు చూడాలి. అదే గ్యాస్ బండ్ ఉంటుందా, మామూలు చూడాలి. మామూలుగా గ్యాస్ బండ్ ఏంటి ఆలు నింపుకుంటానికి, మామూలుగా ఉండదు. ఇంక ఈ గ్యాప్లో అయితే ఆర్డర్ చెప్పిన కాఫీ అయితే వచ్చింది. ఇంకా మా అమ్మ ఎక్స్ప్రెషన్ చూడండి, ఆ కాఫీని చూసి ఆ కాఫీ ఎంతరా ఏంట్రా అని అడుగుతుంది. పాలు పోసాడు చక్కగా, షుగర్ టీ బాగుంది. రాజేంద్ర తాగేసావా? తాగేది గబ్బిచ్చాగా, తాగే షుగర్ మధ్య మామూలుగా ఇలా లీటర్ కేజీ వేసింది షుగర్. వాటర్లో తాగేవారు కాఫీ తాగేసిన తర్వాత మల్టీప్లెక్స్ మొత్తం చూద్దాం అంటే చుట్టూరు తిరుగుతున్నాం అనమాట. ఈ గ్యాప్లో మా అమ్మమ్మకి అయితే మసాజ్ చైర్లు అయితే కనపడి, ఇంకా ఆవిడకి తెలియదు కదా, ఇంకా మనం అయితే కన్విన్స్ చేసి మా అమ్మమ్మని మసాజ్ చైర్ అయితే ఎక్కించేదాం. కాకపోతే ఇంకెప్పుడు రావండి, గాజులు రావద్దు తీయడానికి. ఇల్లు ఇంకా ఇస్తాను ఇంకెప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వెళ్ళిపోదా. ఎలాగైతే మా అమ్మమ్మని కన్విన్స్ చేసేసి ఈ మసాజ్ చైర్లు అయితే కూర్చోబెట్టేసాం. ఏంటంటే ఈ మూమెంట్స్ అన్ని నాకు చాలా అంటే చాలా మెమరబుల్ అనమాట. మీరు కూడా మీ ఫ్యామిలీతో టైం ఉంటే స్పెండ్ అయితే చేయండి. ఇంకో విషయం ఏంటంటే మా అమ్మ ఈ మల్టీప్లెక్స్ చూడడమే ఫస్ట్ టైం, దాంతోపాటు ఇలాంటి మసాజ్ చైర్లో కూర్చోవడం కూడా ఫస్ట్ టైం అనమాట. మా అమ్మ ఇప్పుడు చెప్పుద్ది అనమాట, మనకి ఉన్నంత అందుబాటులో ఉన్నంతగా అయితే మన లైఫ్ని చూడాలని. అందుకే అలాగ అందుబాటులో ఉంది కాబట్టిగా మన లైఫ్ని చూసేస్తున్నాం, అందుకే అనమాట. ఇంకా నెక్స్ట్ చూడండి, మా అమ్మ చాలా అంటే చాలా చెప్పింది, అరే ఎందుకు ఇవన్నీ అయ్యి అని. కానీ మసాజ్ అయితే చాలా అంటే చాలా నాకైతే నచ్చింది. ఇంకా మా అమ్మ మాటలో నేను ఎలా ఉందో, ఎలా ఉంది మరి మసాజ్ అంటే అంతే, మరి అలాగే చేస్తారు. ఏం మేడం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తుంది, కొంచెం మీరు ఒకరా మా నేను ఒకటి ఉంటే ఒకటి వెళ్తుంది. ఫస్ట్ ఫ్లోర్ కొనిపెట్టు మా అమ్మ, తీసుకుంటావా? ఒక షర్టు ప్యాంటు తీసుకో, కొనుక్కుందాం అంటే మంచి చూడు. నాకు బట్టలు కొనుక్కుంటూ రాదంటావుగా. చెప్పులు ఎంత బాగున్నాయి. వద్దులే బాబు, ఎంతకు వచ్చిందా నేను
తీసుకుంటే ఏంటి అన్న ఉం? ఏం తీసుకుంటావా అంటున్నా? కాదు బుడదానికి పాపం ముచ్చు అందరూ ఒకటి తీసుకెళ్తే పెట్టుకుంటే తిన్నాం. ఇందులో పాపలు ముచ్చేలే ఉన్నాయి. ఇక్కడ లేవు. ఈ బ్రాస్లెట్లు చేతికి వేసుకున్నాయి. బ్యాక్లైట్లు కదా అయ్యి ఇయే తాళాలు పెట్టుకున్నాయి. కీసేన్లు అంటావా? అయ్యే చెవులు ఇయ్యే. చివరి ఇలా కూడా ఉంటాయా? అవి బ్యాక్లైట్ తాళాలు తగిలించుకున్నాయి. ఇగో ఎన్ని రిగ్గులు ఉన్నాయి. ఇగో రింగులు ఏ చెవులు తగిలించుకునేలా అన్నట్టు. చెవులకు కాదు, చెవులకు కాదు తాళం తాళం తగిలి. అదే బ్రాస్లెట్లు అయ్యి తాళాలు కీచైన్లు 90 రూపాయలు అంటే 90. ఇదిగో వాచ్ ఇది. తీసుకుంటా ఒక వాచ్. ఎంతది? 300. బట్టల మీద మ్యాచింగ్ మామూలుగా అయితే బాగా. ఓపెన్ చేస్తే కంపల్సరీ కొనాలి అది. ఈ నెయిల్ పాలిష్లు అని ఉన్నాయి అండి. ఈ కూడా నెయిల్ పాలిష్లు అండి మేడం. ఎంత పడుతుందండి ఒకటి? 70 రూపాయలు. 79 అంట. ఏమో తీసుకున్నా ఒకటి అని ఉంటుంది దీంట్లో. అలాగే ఇయ్య నా డబ్బులు ఎక్కువ రేట్ అంట. 79 రూపాయలు అంట. ఇక్కడ బేరాలు ఎడితే ఉండవు. బేరాలు ఇవ్వమ్మా అంటవి. పేరాల గురించి రంగు ముదిరి రంగు ఉంటారు. చూసుకో ఇదొకటి. అన్నట్టు అది బాగోదా? సంచులు అయితే మళ్ళీ వేస్తారు. బిల్లు వేసుకుని ఇవ్వాలి. కాదా మా చేత్తోనే పట్టుకోవాలి. సంచులు అయితే దుబ్బేద్దాం అనుకుంటారు. అయ్యా దొంగతనం పెట్టిపోతున్నానే బాగానే ఉంటాం. అది నాకు తెలియదు. ఇది గోల్డ్ రింగ్ అనుకుంటా. ఏయో పేర్లు పెట్టి అమ్మేస్తున్నారు. కాఫీ పెట్టాం చాలు ఒకసారి కొన్నాక. ఇంకా లాస్ట్ మొత్తం షాపింగ్ మొత్తం అయిపోయిన తర్వాత కింద రాగానే మా అమ్మ చూపించారు ఏంట్రా ఇది అని అడిగింది. ఏంటంటే అమ్మ కేఎఫ్సీ అమ్మ, ఏంటంటే మనకి చికెన్ ఎలా ఫ్రై చేసి అమ్ముతారు, ఇలాగ వెళ్ళి షాపుల్లో పెట్టి అమ్ముతారని చెప్పాను. సరే అయితే లోపలికి పది వెళ్దామని చెప్పింది. ఇంక సరే అని ఇంక లోపలికి అయితే వచ్చాను. ఇంకా మా అమ్మ అయితే పక్కన కూర్చోబెట్టి నేనైతే ఆర్డర్ దగ్గరికి అయితే వచ్చాను అనమాట. ఆర్డర్ చెప్పాను. ఇంకా మా అమ్మ మొత్తం చూస్తుంది అనమాట. కొత్తగా అనిపిస్తుంది చూడండి సరే. ఈ టమాటా సాస్ అలా ముంచుకుని ఎలా ఉంది టేస్ట్? బాగుందా బాలేదా? ఇంకా కేఎఫ్సీ నుంచి అయితే బయటకు వచ్చాం. ఇంకా హాస్పిటల్లో అవన్నీ కూడా అయిపోయినాయి అనమాట. ఇంకా ఇంటికి అయితే వచ్చాం. ఇంకా మీకు కనుక వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా మీరు కూడా మీ వాల్యుబుల్ టైంని మీ ఫ్యామిలీ మెంబర్స్తో గడపడానికి అయితే కొంచెం అయితే తీసైతే పెట్టుకోండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ అయితే కొట్టకుండా అయితే మర్చిపోకండి. సరే అయితే ఉంటున్నాం మరి. బాయ్.